అగ్రనేత రాహుల్ గాంధీపై బీజేపీ నేతలు చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా గాంధీ భవన్ వద్ద కాంగ్రెస్ నేతలు ధర్నాకు దిగారు. ఈ ధర్నాలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్, రోహిన్ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై బీజేపీ నేతలు చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా గాంధీ భవన్ వద్ద కాంగ్రెస్ నేతలు ధర్నాకు దిగారు. ఈ ధర్నాలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్, రోహిన్ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఇక బీజేపీ నేతలు రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఇక గాంధీ భవన్ దగ్గర కాంగ్రెస్ నేతలు నిరసన చేపట్టినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? కాంగ్రెస్ అగ్రనేత అదేవిధంగా లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై బీజేపీ నేత ఢిల్లీలో చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా గాంధీ భవన్ లో కాంగ్రెస్ నేతలు ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, అదేవిధంగా ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్, మరొక వైపు ఖైరతాబాద్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా ఈ ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో కూడా కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. అయితే ప్రధానంగా ఏదైతే ఢిల్లీలో బీజేపీ నేత రాహుల్ గాంధీని నానమ్మకు పట్టిన గడ్డ పడుతుంది అని చేసిన వ్యాఖ్యలకు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో కూడా ఇప్పటి వరకు బీజేపీ నేత చేసినటువంటి వ్యాఖ్యలకు ప్రధాని నరేంద్ర మోడీ, అదేవిధంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆ నేతపై ఖచ్చితంగా చర్యలు తీసుకొని ఆ వ్యాఖ్యలను వెనకకు తీసుకోవాలంటూ కూడా కాంగ్రెస్ నేతలు దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలో కూడా గాంధీ భవన్ ముందు కాంగ్రెస్ నేతలు చేపట్టిన ధర్నాలో కూడా దానం నాగేందర్ మాట్లాడుతూ ఖచ్చితంగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా అతనిపై కూడా ఎవరైతే రాహుల్ గాంధీపై చేసి వ్యాఖ్యలు చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి ఆ బీజేపీ నేతని ఖచ్చితంగా ఏదైతే చర్యలు తీసుకోవాలో అతనిపై కూడా డిమాండ్ చేసిన పరిస్థితి ఉంది. చాలు ప్రస్తుతం గాంధీ భవన్ దగ్గర పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? ప్రస్తుతం గాంధీ భవన్ లో ధర్నా చేపట్టిన కాంగ్రెస్ నేతలు బీజేపీ ఆఫీసు ముట్టడికి కార్యక్రమాన్ని కూడా చేపట్టాలని కూడా భావిస్తున్నారు. ఈ క్రమంలో మహిళా కాంగ్రెస్ నేత ఏదో చింతారావు ఆధ్వర్యంలో కూడా ప్రత్యేక మహిళలు ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో కూడా ప్రస్తుతం అయితే గాంధీ భవన్ ముందు ధర్నా చేపట్టి తర్వాత బీజేపీ ఆఫీసు ముట్టడికి బయలుదేరడానికి అయితే సిద్ధమవుతున్నారని చెప్పొచ్చు. చాలు. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్. కామారెడ్డి